రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు రావణుడు నాకు అమరత్వం కావాలని అంటాడు. కానీ అది ప్రకృతికి విరుద్ధం కాబట్టి ఇంకోటి కోరుకోమని అంటాడు బ్రహ్మ. అప్పుడు రావణుడు దేవ కిన్నెర కింపురుషాది గణాల వలన చావు రాకుండా వరం కావాలని అడుగుతాడు. మనుషులు జంతువుల వలన అని కూడా అడగలేదు. ఎందుకంటే వాళ్ళు తనకంటే చాలా తక్కువ అని రావణుడి యొక్క ఉద్దేశము. సరే అని బ్రహ్మ వరం ఇస్తాడు. ఇక కుంభకర్ణుడు వంతు వస్తుంది. ఏమడగాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే ఇదంతా చూస్తున్న దేవతలు రావణుడి కోరికే ఇంత ఘోరంగా ఉంటే అతడి తమ్ముడైన కుంభకర్ణుడు ఏమి అడుగుతాడో, దానివలన ఎన్ని సమస్యలు వస్తాయో అని ఆలోచించి కుంభకర్ణుడు కోరేలోపే దేవతలంతా సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి కుంభకర్ణుడి బుద్ధిని కాస్త మందగించేలా చేయమని అడుగుతారు. జ్ఞానం, తెలివి, విద్య లాంటి వాటికి అది దేవత కాబట్టి ఆమె మనందరి బుద్ధుల్లో ఉంటుంది కాబట్టి ఆమె దయవల్లనే మనం ఆలోచించగలుగుతున్నాం కాబట్టి ఆమెను ఆ విధంగా చేయమని ప్రార్థిస్తారు దేవతలు. అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడు బుద్ధిని మందగించేలా చేస్తుంది. ఆ మహిమతో కుంభకర్ణుడు నాకు నిర్దయ కావాలి అని అడగటానికి బదులుగా అప్రయత్నంగా నిద్ర కావాలి అని అడుగుతాడు. దానికి బ్రహ్మ తదాస్తు అని పలకటంతో నిద్రపోవడమే ముఖ్య పనిగా కుంభకర్ణుడు తన జీవితాన్ని గడుపుతాడు. ఆహారం, నిద్ర తప్ప ఇంకేమీ తెలియని వాడిలా జీవిస్తాడు. ఇది సరస్వతీదేవి మహిమ వల్లనే జరిగింది. అందువలనే కుంభకర్ణుడు తన జీవితాంతో నిద్రలోనే గడుపుతాడు.